క్రైస్తవులుగా మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన. ప్రతి విషయంలో కూడా ప్రార్థన అనేది పరిశుద్ధుల జీవితాలలో చాలా ప్రాముఖ్యమైన ప్రియమైన దేవుని వల్ల. మరి అటువంటి ప్రార్థనను చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రార్థన అంటే ప్రార్థన చేసుకోవాలనే మనసు ఉండదు. ప్రార్థన చేసుకోవాలనే ఆలోచన ఉండదు. ప్రార్థన చేయడానికి సమయం కూడా ఇవ్వడం లేదు ప్రియమైన దేవుని వాళ్ళారా. కానీ ఈరోజు ఒక మంచి పాఠాన్ని, మరి అదే పాఠం పార్ట్ 2, పరిశుద్ధుల జీవితాలలో ప్రార్థనా ప్రాముఖ్యత అనే రెండవ భాగం మనం మాట్లాడుకుందాం. చాలా జాగ్రత్తగా వినాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. గత వారంలో యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ప్రార్థన చేయమన్నాడు. ఎక్కువగా ప్రార్థన చేయమన్నాడు. నిత్యము ప్రార్థన చేయమన్నారు. గోజాడమన్నారు. దివారాత్రము ప్రార్థన చేయమని చెప్పారు. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశారు. శిష్యులు కూడా ప్రార్థన చేయాలి అని తన తన శిష్యులకు అర్థం కావాలి అని ఎన్నో ఉపమానాల రీతిగా అయిన వాక్యాన్ని బోధించారు. కానీ ఈరోజు క్రైస్తవులుగా చెప్పుకుంటున్న, సత్యము తెలుసు అని చెప్పుకుంటున్న వారి సహితము ప్రార్థనకు సమయాన్ని ఇవ్వకపోవడం, ప్రార్థనలో గడపకపోవడం, ప్రార్థనా జీవితం లేకపోవడం చాలా విచారకరం ప్రియమైన దేవుని వాళ్ళరా. చాలా విచారకరం. మందిరానికి రాగానే ప్రార్థన చేసుకొని కూర్చునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజు? మందిరానికి రాగానే ప్రార్థన చేసుకొని కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే సగం లేచారు, సగం లేగలేదు. అంటే ఈ ప్రార్థన చేసుకునే అలవాటు మనలో లేకుండా పోతుంది. క్రైస్తవుడు అంటే, క్రైస్తవ జీవితం అంటే ప్రార్థన లేకపోతే అది సరైన క్రైస్తవ జీవితం కాదు ప్రియమైన దేవుని వాళ్ళారా. చాలామంది బైబిల్ తరగతి అయినా, కుటుంబ ప్రార్థన అయినా, ఆరాధన కార్యక్రమం అయినా మందిరానికి వచ్చిన తర్వాత మోకరించి ప్రార్థన చేయడానికి ఇష్టపడరు, మోకరించలేరు. మోకరించి చక్కగా దేవునికి ప్రార్థన చేసుకునే ఆ మంచి అలవాట్లు అనేవి లేకుండా పోతున్నాయి. కానీ ఎందుకు మోకరించలేకపోతున్నారు? దేవుని సంఘములో, దేవుని మందిరం ఏది? దేవుని సంఘము కదా. దేవుని సంఘము, దేవుని సమాజము, దేవుని మందిరం, దేవుడు నివసించే చోటు. దేవుడు సంఘములో ఉంటాడు, సంఘము మధ్యన ఉంటాడు. దేవుడు ఎక్కడున్నాడట? దేవుడు దేవుని సమాజములో నిలిచి ఉన్నాడు అని కీర్తన గ్రంథము 82వ అధ్యాయంలో ఉంటుంది ఆ సందర్భం. అంటే దేవుడు ఎక్కడుంటాడు? దేవుని సమాజంలో ఉంటాడు. ఎక్కడైతే 2-3 కూడుకొని నా నామం పేరట ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటానని అన్నాడు ఆయన. ఇప్పుడు దేవుని సంఘముగా, సమాజంగా, బైబిల్ తరగతిలో లేదా ఆరాధనలో, సభలో మనం కూడుకుంటున్నప్పుడు అక్కడ ఎవరు ఉంటున్నారు? దేవుడు ఉంటున్నాడు. మన ఆరాధనను స్వీకరించడానికి, మన ఆరాధనను అంగీకరించడానికి దేవుడు మనకంటే ముందుగా మన ఆరాధన స్థలానికి దేవుడు ముందుగానే వస్తాడు. ఆ విషయము తెలుసు కూడా ప్రార్థన చేయలేకపోతున్నారు, చప్పట్లు కొట్టలేకపోతున్నారు, మోకరించలేకపోతున్నారు, కళ్ళు కూడా మూయలేకపోతున్నారు. కళ్ళు కనీసం కామన్ సెన్స్ కదా, కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీపించడం. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీపించడం అనేది కామన్ సెన్స్. చిన్నపిల్లలంటే వాళ్ళకి సెన్సు చిన్నపిల్లలు కనుక మంచి సరైన జ్ఞానం వాళ్ళకి ఇంకా ఉండదు కనుక వాళ్ళు మొయ్యడం లేదంటే ఒక అర్థం ఉంది. కానీ పెద్దవాళ్ళు కూడా కళ్ళు మూసి ప్రార్థనాపూర్వకంగా భక్తి భావంతో దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నారు అంటే మరి ఏం చెప్పాలి, ఏం చెబితే మారుతారు? ఆలోచించడం ప్రియమైన దేవుని వాళ్ళరా. చాలా మంది మోకరించి ప్రార్థన చేయలేరండి. ఎందుకు? లోకంలో తమకున్న హోదాను బట్టో, లోకంలో తమకున్న స్టేటస్ను బట్టో, పదవులను బట్టో, అధికారాలను బట్టో దేవుని సన్నిధిలో తగ్గించుకొని మోకరించి ప్రార్థన చేసే స్వభావం చాలా మందిలో లేదు. కానీ బైబిల్లో మనం ఒక భక్తుడిని చూస్తే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆయన ఎంత గొప్పవాడో మీకు తెలియాలి.
ఏమండి? రెండవ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, రెండవ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం. తాను చేయించిన 5 మూరల పొడవును, 5 మూరల వెడల్పును, 3 మూరల ఎత్తుగల ఇత్తడి చప్పరమును ముంగిట ఆవరణము నుంచి దాని మీది నిలిచి సమాజముగా కూడి ఉన్న ఇశ్రాయేలీయులందరి ఎదుటను మోకాళ్ళూని చేతులు ఆకాశము వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేసెను. ఏమండి? ఇక్కడ సందర్భం ఏంటి అని అంటే, భక్తుడైన దావీదు గారు దేవునికి ఒక మందిరం కట్టాలనే ఆలోచన కలిగినప్పుడు, తండ్రి అయిన దేవుడు, నీ చేతులు యుద్ధము చేయడం వలన రక్తంతో తడిచిపోయాయి, నీ గర్భము నుండి వచ్చే కుమారుడు నా కొరకు ఒక మందిరమును కడతాడు, నా నామ ఘనత కొరకని చెప్పినప్పుడు, ఆయన చెప్పిన ఆ మాట నెరవేరినప్పుడు సొలొమోను గారు మందిరము కట్టిన తర్వాత ఆ మందిరములో మందసాన్ని ఉంచి ఇశ్రాయేలీయుల సమాజం ఎదుట, అంటే ఇశ్రాయేలీయుల సర్వ సమాజం ఎదుట మందిరము దగ్గర ప్రార్థన చేస్తున్న సందర్భం ఇది. అర్థమైందా? అర్థం కాదన్న వాళ్ళు చేయతండి. అర్థమైంది కదా? మందిరము కట్టిన తర్వాత ఆ మందిరంలో మందసం ఉంచి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి దగ్గర? ఇశ్రాయేలుల సమాజము ఎదుట. ఎలా ప్రార్థన చేస్తున్నాడు చూడండి, చదవండి. సమాజముగా కూడి ఉన్న ఇశ్రాయేలీయులందరి ఎదుట మోకాళ్ళూని చేతులు ఆకాశము వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేశాను. ఎవరు సొలొమోను గారు? సొలొమోను గారు ఎవరో తెలుసా అండి? సొలొమోను గారు దావీదు కుమారుడే, కానీ రాజు, ఇశ్రాయేలులకు రాజు అండి. సొలొమోను గారు ఒక రాజు స్టేటస్ లో ఉండి, ఒక రాజు ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుట మోకాళ్ళు ఊని, అంటే మోకరించి దేవునికి ప్రార్థన చేస్తున్నారండి. 2 చేతులు ఆకాశం వైపు చాపి మోకాళ్ళేసి ఇశ్రాయేలు అందరూ చూస్తుండగా ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి? మనకు గనక లోకంలో చిన్న పదవి ఉందనుకోండి, చిన్న ఉద్యోగం ఉందనుకోండి, చిన్న స్టేటస్ ఉందనుకోండి, చిన్న అధికారం ఉందనుకోండి, నేనేంటి మోకాళ్ళు వేయడం ఏంటి, చిన్నతనంగా ఫీల్ అవుతుంటారు చాలామంది. చాలామంది చిన్నతనంగా ఫీల్ అవుతుంటారండి. మోకాళ్ళు వేసే స్వభావం ఉండదు, మోకరించరు. కారణం ఏంటి? సిగ్గు, చిన్నతనం. ఈయన ఎవరు ఇక్కడ? ఏమండి? రాజు అండి, ఒక రాజు, ఒక పదవి, ఒక మంచి అధికారంలో ఇశ్రాయేలీల దేశాన్ని పాలిస్తున్న ఒక రాజు తన 2 చేతులు ఎత్తి మోకాళ్ళు వంచి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎంత తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు చూడండి, ఎంత తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. మరి మనకు ఉంటుందా ఆ తగ్గింపు? మనకు ఉంటుందా? ఏమంటే ముసలోళ్ళు కూర్చుంటారని చక్కగా మనం చైర్ చేస్తాం, కూర్చుంటారు. ఏమంటే కింద కూర్చోలేని వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు చైర్స్ మీద కూర్చుంటారు, కుర్చీలు వేస్తాం. ఏమంటే యవనస్తులు కూడా కూర్చుంటారు కొంతమంది. చైర్ చేసాం కదా అని ఇక చైర్ దిగరండి. ప్రార్థన అన్నా దిగరు, పాట అన్నా దిగరు. ఎందుకు? నేనేంటి, నా స్టేటస్ ఏంటి, నేనేంటి, నా అధికారం ఏంటి, నేనేంటి, నా పదవి ఏంటి, నేను మోకాళ్ళు వేయడం వీళ్ళ ముందు నామోషిగా చిన్నతనంగా ఫీల్ అవుతుంటారండి. రాజు కంటే గొప్పవాళ్ళం అండి మనం. యెరూషలేములో ఒక మంచి స్టేటస్లో, ఒక మంచి అధికారంలో దేశాన్ని పరిపాలిస్తున్న రాజే దేవుని మందిరములో ఇశ్రాయేలీయుల సంఘము ఎదుట మోకాళ్ళు వేసి చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడంటే ఆయన కంటే మనం గొప్పవాళ్ళమా? ఏమండి?
ఇక కొంతమంది అయితే ఉదయాన్నే లేవగానే అసలు ప్రార్థన చేసుకునే అలవాటే ఉండదు. లెగరు, మంచం మీదే బండపాము దొరికినట్టు, ఏమండి, అటు కొంచెం అటుకసేపు ఇటుకసేపు అటుకసేపు ఇటుకసేపు ఆ మంచం మీద దొరుకుతుంటారే తప్ప లెగిచి మోకాళ్ళేసి ప్రార్థన చేద్దామన్న ఆలోచనే ఉండదు. లెగటానికి కూడా బద్ధకం అండి, మోకరించడానికి మరీ బద్ధకం. ఈ మధ్యన, ఏమండి, మోకరించే అలవాటు ఎప్పుడో పోయింది. నుంచొని చక్కగా ప్రార్థన చేసుకునే వాళ్ళు ఇక ఇప్పుడు నుంచునే ఓపు కూడా లేదు. ఏం చేస్తున్నారు? పండుకునే చేసుకుంటున్నారండి. ఆ? మంచం మీద పండుకునే ప్రార్థన చేసి పండుకున్నాడు ఆ పోతే గొడవ పోయింది. అంతే కదండి. ఎందుకు దేవుడు చక్కగా అవయవాలు ఇచ్చాడు, కాళ్ళు చేతులు ఇచ్చాడు, మంచి స్వరం ఇచ్చాడు, సత్యాన్ని తెలియజేశాడు. మంచం మీద బండపంలా దొరుకుతావా నువ్వు? లెగలేవా? మోకరించలేవా? మరి అలాంటి వాడు ఎందుకు చెప్పండి? దేవునికి ఏమైనా అవసరమా? ఉపయోగం ఉందా? ఇక ఆ మంచంలోడు కాస్త ఆ మంచంలో అటు నుంచి అటే పోతే, ఏమండి, క్రైస్తవ సమాజానికి పట్టిన, సంఘానికి పట్టిన ఏం పోద్ది? ఆ? ఆలోచించిన ప్రియమైన దేవుని వారలారా, రాజండి, ఆయన స్థాయి ఏంటి, ఆయన పదవి ఏంటి, ఆయన అధికారం ఏంటి? చేతులు చాచి మోకాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు అంటే మరి మనం ఏం చేయాలి చెప్పండి? మనం ఏం చేయాలి? ఆనాడు అందుకే వాళ్ళు భక్తులుగా పిలువబడ్డారు. ఈరోజు మన సంఘాల్లో భక్తి భావం అనేది పోయింది శుభ్రంగా. ఆర్టిఫిషియల్ భక్తి అయిపోయిందండి. దేవుని కొరకు మోకరించలేని, ప్రార్థించలేని, చప్పట్లు కొట్టలేని ఆర్టిఫిషియల్ భక్తి అయిపోయింది. ఉం? ఆలోచించిన ప్రియమైన దేవుని వాళ్ళారా, మరొక భక్తుడిని చూద్దాం. ఏమండి, ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడు? దానియేలు గ్రంథం చూడండి. దానియేలు గ్రంథము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం, ప్రియమైన దేవుని వాళ్ళారా, 10వ వచనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళు ఊని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ఎవరైనా? దానియేలు గారు. ఈ దానియేలు గారు ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ప్రార్థన చేశాడో తెలుసా అండి? ఈ దానియేలు గారు ఎవరంటే ప్రధాని. ఏమండి, ఆ దేశంలో 125 మంది అధిపతుల మీద ప్లస్ 3 ప్రధానుల మీద ముఖ్యుడు దానియేలు. ఈయన అధికారం ఏంటి, ఈయన స్టేటస్ ఏంటి అంటే 120 అధిపతుల మీద 3 ప్రధానులలో ముఖ్యమైన వాడు, ప్రాముఖ్యమైన వాడు ఈ దానియేలు గారు. ఈయన తన ఆ రాజ్యంలో దర్యావేషు పాలనలో ఈయన చాలా యథార్థంగా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు, శ్రేష్టమైన మనసు కలిగి ఉంటాడు. అయితే ఈ శ్రేష్టమైన మనసు, ఆయన నిజాయితీ, ఆయన నీతిని చూసి దర్యావేషు ఏం చేస్తాడు అంటే దేశం మీద నియమిస్తాడండి పెద్దగా. తన దేశం మీదే పెద్దగా నియమిస్తాడు. ఇది చూసి ఈయన కింద ఉన్న మిగతా 120 మంది అధిపతులు, 2 ప్రధానులు ఉంటారు కదా, వాళ్ళు వారవలేక అసూయపడి ఏం చేస్తారంటే ఈ దానియేలుని ఎక్కడ దొరుకుతాడా మనకి రాజు ఎదుట చెడ్డోని చేయాలి. ఎందుకంటే నీతిమంతుడు కదండి, నిజాయితీపరుడు కదా. ఆయన నిజాయితీనే ఆయన అభివృద్ధి పరిచింది. ఆయన మంచి ప్రవర్తన, యథార్థతే ఆయన అభివృద్ధి చేసింది, దేశంలో పెద్దగా నియమించేటట్టుగా చేసింది. అయితే ఈ కిందున్న అధికారులు ఏం చేస్తారు అంటే దానియేలులో, ఏమండి, దానియేలులో ఎక్కడైనా తప్పు కనపడుతుందా, రాజు ఎదుట చెబుదాం, ఇతన్ని ఏమైనా సరే తప్పు చూపించాలని ప్రయత్నం చేస్తే ఎక్కడా దొరకదు. అయితే ఒక ప్రయత్నం చేశారు. ఏంటి ఆ ప్రయత్నం అంటే, ఏమండి, 120 మంది అధిపతులు, 2 ప్రధానులు అందరూ కలిసి సందడిగా వచ్చేసి
దర్యావేషు దగ్గరకు వచ్చి, రాజు దగ్గరకు వచ్చి, రాజా 30 రోజులు మన దేశంలో ఉన్న వాళ్ళు, ప్రధానులేంటి, అధిపతులేంటి, ఎవరైనా ఎవరైనా మన దేశంలో 30 రోజులు ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు, ఏ మనిషికి మనవి చేయకూడదు. రాజు అయిన మిమ్మల్ని తప్ప, మీకు తప్ప ఏ దేవునికి ప్రార్థన గాని మనవి గాని చేయకూడదు. అలా చేసిన వాడికి మరణశిక్ష విధించేటట్టుగా మీరు శాసనం చేయండి అని ఫిట్టింగ్ పెడతారండి. రాజు ఏం చేస్తాడు? శాసనం చేస్తాడు. శాసనం అమల్లోకి వచ్చింది. ఇప్పుడు ఎవరైనా దేవునికి ప్రార్థన చేస్తే ఏం చేస్తారు? చంపేస్తారు, మరణశిక్ష విధిస్తారు. అలాంటి పరిస్థితుల్లో అలాంటి పరిస్థితుల్లో ఏమండి ప్రార్థన చేస్తున్నాడండి. ఎవరు? దానియేలు గారు. అదే అన్నాడు అక్కడ, ఇట్టి శాసనము సంతకము. ఏ శాసనం అంటే ఏ దేవునికి గాని ఏ మనిషి ఎదుట గాని మనవి చేయకూడదు అనే శాసనం. అర్థమైందా మీకు? ఈ ముక్క అర్థం కావడానికి ముందు జరిగిన స్టోరీ మొత్తం మీకు చెప్పాల్సి వచ్చింది. ఆ శాసనం అదే, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని కూడా ఎలా చేస్తున్నాడట ప్రార్థన? ముమ్మారు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడండి. దానియేలు గారు ఎవరు? మళ్ళా ఆ దేశంలో ప్రముఖుడు, ఆ దేశ ప్రజల మీద ఒక మంచి అధికారంలో ఉన్నవాడు. రాజు తర్వాత, దర్యావేషు తర్వాత దానియేలే మంచి అధికారంలో ఉన్నవాడు. ఈయనెవరు? భక్తుడు. కానీ చట్టం అయితే చేసేశారు. ఏమని చేశారు చట్టం? 30 రోజులు ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు, ఏ మనిషిని ఎదుట మనవి చేయకూడదు. ఒక రాజుతో తప్ప ఎవరికి ఏది మనవి చేయకూడదు. అలాంటి శాసనము చేయబడింది, సంతకము చేయబడింది, అమలులో ఉందని తెలుసు కూడా ఏమండి భక్తుడు కనుక యథాప్రకారముగా ఆయన అనుదినం ఎలాగైతే ప్రార్థన చేసుకుంటాడో దేవునికి, అమలులో ఉందని తెలిసినా కూడా దేవునికి ప్రార్థన చేయకుండా ఉండలేకపోయాడండి. ఎవరు? దానియేలు గారు. ప్రార్థన చేయకుండా ఉండలేక ఏమండి తన మేడ మీదకి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడట? అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా, అంటే ఆయన ఎప్పుడు ప్రార్థన చేసుకునే అలవాటండి దానియేలు గారికి. రోజుకి ఎన్నిసార్లు చేస్తారట ఆయన? 3 సార్లు. ఏమండి దానియేలు గారు ముమ్మారు, అంటే 3 సార్లు దేవునికి ప్రార్థన చేసే అలవాటు ఆయనకుందండి. 3 సార్లు ముమ్మారు. ఎలాంటి పరిస్థితుల్లో చేస్తున్నాడు? ఏ దేవునికైనా ప్రార్థన చేస్తే మరణశిక్ష, చంపుతారు, మరణశిక్ష విధిస్తారని తెలిసినా యథాప్రకారముగా రోజుకు 3 సార్లు భక్తుడు ప్రార్థన చేస్తున్నారండి. మనం అలాంటి శాసనాలు ఏమైనా ఉన్నాయా మనకి? దేవునికి ప్రార్థన చేస్తే చంపుతామనే శాసనాలు అమల్లో ఉండా కూడా ఆయన మానలేక యథాప్రకారంగా రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నారంటే ఆలోచించిన ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆ రోజున్న భక్తులు ఎక్కడ, మనం ఎక్కడ? మన భక్తి ఏంటి, మన విశ్వాసం ఏంటి, వాళ్ళ భక్తి ఏంటి? ఆలోచించండి. రోజుకి ఎన్నిసార్లు చేస్తున్నాడట ఆయన? 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. మనం ఏమండి మనం ఆలోచించిన ప్రియమైన దేవుని వారు, ప్రార్థన చేసుకునే అలవాటు మనకు ఉందండి. నువ్వు భక్తుడు అయితే నీ జీవితంలో ప్రార్థన ఉంటుంది. నువ్వు భక్తి పరురాలు అయితే నీ జీవితంలో ప్రార్థన ఉంటుంది. ప్రార్థన పరుడుగా నువ్వు ఉంటావు. కానీ చాలా మంది జీవితాల్లో ప్రార్థన లేదండి. లేవగానే ప్రార్థన లేదు, పండుకునేటప్పుడు ప్రార్థన లేదు, లేవగానే వాక్యం చదివేది ఉండదు, వాక్యాన్ని ధ్యానించేది ఉండదు, సంఘము కొరకు, సమాజం కొరకు, పిల్లల కొరకు, కుటుంబం కొరకు ప్రార్థన చేసే ఈ మంచి అలవాటు లేదు. కానీ దానియేలు గారు రోజుకు 3 సార్లు. మనం ఏం చేస్తాం? 3 సార్లు, రోజుకు 3 సార్లు తింటాం మనం. ఏమండి రోజుకు 3 సార్లు తింటాం మనం, కానీ 3 సార్లు ప్రార్థన చేసే అలవాటు మనకి లేదు. ఇప్పుడున్న భక్తులు ఎలా ఉన్నారంటే కడుపుకి 3 సార్లు అన్నం పెట్టడం మర్చిపోరు, కానీ దేవునికి దండం పెట్టడం మాత్రం మర్చిపోతారండి. ప్రేమ దేవుని వాళ్ళరా, ప్రార్థన ఉందా అండి? 3 సార్లు కనీసం తెల్లవారుజామున లేచి సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నావా? సేవకుడి కొరకు ప్రార్థన చేస్తున్నావా? ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నావా?
దేవుని పని కొరకు, దేవుని కార్యక్రమాల కొరకు, బైబిల్ తరగతుల కొరకు ప్రార్థన చేసే మంచి అలవాటు నీకుందా? ఉందా? సంఘములో ఎవరి కొరకైనా ప్రేమతో ఫలానా వ్యక్తికి, ఫలానా అక్కకి, సంఘంలో ఫలానా అక్కకి ఆరోగ్యం బాగలేదట, ఫలానా తమ్ముడికి ఆరోగ్యం బాగలేదట, దేవుని పని అంటే ఎంతో ఆసక్తిగా బ్రతుకుతున్న దేవుని పిల్లలకి మరి ఆపద వచ్చిందట, ఇబ్బందుల్లో ఉన్నారట అని ప్రార్థన చేసే మంచి మనసు ఎవరికి ఉంది చెప్పండి? చేతులు ఎత్తండి. ఒక్క చేయలేసిందండి. ఏమండి? మంచిది, గాడ్ బ్లెస్ యూ అనే అలాంటి మంచి ప్రార్థన చేసే అలవాటు ఉండాలండి. దానియేలు గారు ఏం చేస్తున్నాడట? ముమ్మారు మోకరించి ఆ? ఉమ్, తన ఇంటి పైగది కిటికీలు వెర్షలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు రోజుకి. 3 సార్లు కూడా ఎలా చేస్తున్నాడు? మోకరించి మోకరించి మోకరించి. మీకుందా మోకాళ్ళ ప్రార్థన? అక్కడ సొలొమోను రాజు మోకరించాడు ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుట. ఇక్కడ దానియేలు దేశంలో ప్రముఖుడుగా ఉండి మోకరించి ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు రోజుకి. మనకు మాత్రం మోకాళ్ళు వంగవు. మనం మాత్రం మోకరించడం అంటే చిన్నతనం. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. ఇటునాలి అమ్మా, ఇటునాలి. ఆలోచించండి, ఎక్కడున్నామండి మనం? ఏది మన భక్తి జీవితం ఏది చెప్పండి? ప్రార్థనా జీవితం ఏది చెప్పండి? ప్రార్థన లేకపోవడం వల్లనే ఆత్మీయత లేదు ప్రియమైన దేవుని వారలారా. కుటుంబంలో ప్రార్థన లేదు, వ్యక్తిగత ప్రార్థన లేదు, మందిరములో దేవుని సంఘములో ప్రార్థన లేదు. 3 బారిన జీవితాలుగా, కఠినమైపోయిన మనస్సాక్షిగా, రాతి హృదయాలుగా మనం ఉన్నాయి తప్ప ఏమండి దేవుని పని కొరకు మన హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించే ఆ మంచి ప్రార్థనా జీవితం మనకుందా? ఆలోచించింది ప్రియమైన దేవుని వారు. భక్తులండి, భక్తుడే మోకరిస్తాడు. భక్తులు మోకరిస్తారు. వాళ్ళు ఇప్పుడు ప్రార్థన చేస్తున్న, మోకరించి ప్రార్థన చేస్తున్న అలవాటు అటు పాత నిబంధనలో కానీ ఇటు కొత్త నిబంధనలో కానీ మనకు కనిపిస్తాయండి. ఇక్కడ మన జీవితంలో మాత్రం కనిపించదు. మరలా చదవండి. ముమ్మారు యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు వెరుసలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేశాడండి. ఎప్పుడైతే ఆయన ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడని మిగతా అధిపతులకు తెలిసిపోయిందో రాజుకు అప్పచెప్తారండి. ఆయన్ని రాజుకు అప్పచెప్తే రాజు కూడా భరించలేడు. అయ్యో ఎలాంటి కష్టం! ఎందుకంటే రాజుకి చెప్పిన వెంటనే రాజు శాసనాన్ని కనుక మరలా మారుస్తాడేమని మరలా ఏం చేస్తాడు? రాజా నువ్వు గొప్పోడు కదా, దేశానికి రాజు కదా, నువ్వు గనుక శాసనాన్ని నువ్వు పెట్టిన శాసనాన్ని నువ్వు వెనక్కి తీసుకుంటే ఈ సమాజంలో నీ మీద గౌరవం పోతుంది, నువ్వంటే భయం పోతుంది. నువ్వెలా చేసిన చట్టాన్ని వెనక్కి తీసుకుంటావు? కుదరదని చెప్పి రాజుని మరీ ఎక్కువగా బలవంతం చేస్తారండి ఈ 120 మంది అధిపతులు. ఇక తప్పక శాసనాన్ని అమలు చేస్తాడు. ఏం చేస్తారో తెలుసా? తీసుకెళ్లి దానియేలుని సింహాల గుహలో వేస్తారండి. ఏం తప్పు చేశాడు ఆయన? ఏ తప్పు చేయలేదు. ఆయన నమ్ముకున్న దేవునికి యథాప్రకారముగా అనుదినము 3 సార్లు మోకరించి ప్రార్థన చేసుకున్నందుకే సింహాల గుహలో పడేశారండి తీసుకెళ్ళి. కానీ ఏమండి, సింహపు గోరు కూడా టచ్ అవ్వలేదు తెలుసా? ఎవరికి? దానియేలు గారికి. సింహపు గోరు కూడా టచ్ అవ్వలేదండి. సింహాల నోళ్లు మూయించాడు దేవుడు. తెల్లవారుగానే పరిగెత్తుకుని ఆ రాత్రి అంతా దర్యావేసి ఏం తినలేదండి, మనేది పెట్టేసుకున్నాడు. ఎందుకంటే నమ్మకమైన వాడు, నిజాయితీపరుడు, ఏమండి మంచి క్యారెక్టర్ ఉన్నవాడు. ఏడుచుకుంటూ వెళ్ళిపోయి దుఃఖ స్వరంతో ఏమంటాడు తెలుసా? దానియేలు, నువ్వు అనుదినము సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షించనా అంటాడండి. అంటే అనుదినము దేవునికి ప్రార్థన చేయకుండా దానియేలు ఉండలేడన్న విషయం దర్యావేషుకు తెలుసు. సింహాలు నోళ్లే మూయించాడు అంటే దానియేలు విశ్వాసం ఎంత గొప్పది చెప్పండి. ఎంత గొప్పవాడు దానియేలు గారు. ఏమండి, కుక్కలు కూడా ఊరుకో మన భక్తి ముందు. కుక్కలు ఏమండి, ఈ మధ్యన కుక్కలు ఎక్కువైపోయి తెగ్గారి చేస్తున్నాయండి జనాన్ని. వాటి నోళ్ళు కూడా మూపించలేము మనం. కానీ దానియేలు గారు
సింహానుభూడు ఏమంటే సింహాలు ఉన్న బోన్లో పడేస్తే ఒక్కట కూడా టచ్ చేయలేదు. అటువంటి భక్తుడు ఏం చేస్తున్నాడట? మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అంత గొప్పవాడు కనుక ఆయన మోకరిస్తున్నాడండి. ఒకసారి కాదు, మరలా ఎన్నిసార్లు? ముమ్మారు. ఆలోచించిన ప్రేమైన దేవుని వాళ్ళ అటువంటి ఏమంటే ప్రార్థనా జీవితం మనకు ఉండాలండి. మోకాళ్ళ అనుభవం మనకు ఉండాలి. ప్రార్థన చేయాలి, మోకరించి తగ్గించుకోవాలి దేవుని సంఘములో, దేవుని సన్నిధిలో. యేసుక్రీస్తు వారు కూడా మోకరించి తన జీవితం అంతా ప్రార్థన చేశాడు. తెలుసా మీకు? మనం నమ్ముకున్న యేసుక్రీస్తు అండి, మనం ధరించుకున్న యేసుక్రీస్తు వారు కూడా తన జీవితంలో మోకరించే ప్రార్థన చేసుకున్నాడు. చూద్దాం ఆ మాట. ఏమండి? ఆయన నమ్ముకున్న వాళ్ళం కదా మనం, ఆయనను ధరించుకున్నామని చెప్పుకుంటున్నాం కదా మనం. మరి ఆయన ధరించుకున్న మనకు ఆ జీవితం వద్దా? చూద్దాం. చూడండి, లూకాసు వార్త ఏమండి? లూకాసు వార్త 22వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయము 39వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, లూకాసు వార్త 22వ అధ్యాయం 39వ వచనం. తరువాత ఆయన బయలుదేరి, ఎవరాయన? యేసుక్రీస్తు వారు. ఏమండి? తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు. ఏం చెప్పాడండి ఆయన? యేసుక్రీస్తు తన శిష్యులకి ఏం చెప్పాడు? తన శిష్యులకి ఏం నేర్పించాడు? మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. మీరు శోధనలో పడకుండా ఉండాలి అంటే ప్రార్థన చేయాలి. మీరు లోకంలో కలిసిపోకుండా ఉండాలంటే మీకు ప్రార్థన అవసరం. మీరు పాపములో కలిసిపోకుండా ఉండాలంటే మీకు ప్రార్థన అవసరం. మీరు భక్తులుగా ఈ భూమి మీద బ్రతకాలంటే మీకు ప్రార్థన అవసరం. మీరు ప్రార్థన చేయండి. తన శిష్యులకి చెప్పాడండి, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి, అండర్లైన్ చేయండి అక్కడ. ఏమన్నాడు అక్కడ? రాతివేత దూరము. రాతివేత దూరం అంటే ఇక్కడ నుంచి రాయి తీసుకుని విసిరితే ఎంత దూరం వెళ్ళిద్దో, వేస్తే ఎంత దూరం వెళ్ళిద్దో అంత దూరం అనమాట. అంటే అర్థం కావడానికి చెబుతున్నాడు ఆయన. రాతివేత దూరం అంటే రాయి తీసుకొని వేస్తే ఎంత దూరం అయితే వెళ్తుందో అంత దూరం వెళ్ళి ఏం చేశాడు ఆయన? మోకరించి, మోకాళ్ళు ఊని అన్నాడు చూడండి. మోకాళ్ళు ఊని తండ్రి ప్రార్థన చేస్తున్నాడండి. ఇక ప్రార్థన చేస్తున్నాడు. మనం నమ్ముకున్న యేసుక్రీస్తు వారు కూడా ఏం చెప్పారు? మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నారు? మోకరించి. ప్రియమైన దేవుని వారు, మరి ఆయన నమ్ముకున్న మనకి ఈ జీవితం ఉందా? ఆయన ఎప్పుడు ప్రార్థన చేసినా మోకరించి ప్రార్థన చేసేవాడండి. ఏమండి? తెల్లవారుజామునే ప్రార్థన చేసుకునేవాడు. చూసాం కదా పోయిన వారం. తెల్లవారుజామునే లేచి ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడు అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. గెత్సేమనే తోటకు వెళ్ళి ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన ఎప్పుడు ప్రార్థన చేసినా మోకరించి ఆయన ప్రార్థన చేసుకొని ఉంటాడు కనుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాట రాయించాడు. ఈ రోజు తనను నమ్ముకున్న వాళ్ళు కూడా మోకరించి దేవునికి ప్రార్థన చెయ్యాలి అని కనుకనే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట రాయించాడు. ప్రియమైన దేవుని వారలారా, తన శిష్యులతో ప్రార్థన చేయమని చెప్పాడు. ఆయన వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. యేసుక్రీస్తు ఎంత గొప్పవాడు చెప్పండి. ఆయన పరలోకంలో ఆయన స్టేటస్, ఆయన స్థాయి ఏంటి? దేవునితో సమానుడు. ఆయన దేవుని సింహాసనంలో కూర్చున్నవాడు ఆయన. అలాంటి వాడే శరీరధారిగా ఉన్నప్పుడు మోకరించి మోకాళ్ళు ఊని దేవునికి ప్రార్థన చేస్తుంటే మన జీవితంలో లేదేంటండి ప్రార్థన? మోకరించమని చిన్నతనంగా ఫీల్ అవుతున్నారు ఏంటండి? ప్రార్థన అనగానే కుర్చీ మీద కూర్చున్న వాళ్ళైనా దిగ్గుని దిగాలంటే కిందకి. ఏం చేయాలి? కుర్చీ మీద కూర్చున్నా దిగాలి. ప్రార్థన అనగానే నువ్వు తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి నువ్వు మోకరించి. మొన్న ఏమండి హైదరాబాద్ వెళ్ళాం కదా, అక్కడ ఒక సంఘానికి వెళ్ళామండి.
సమయం ఉదయం 23 నిమిషాలకే 30,000 మంది వచ్చారు. తెల్లవారుజాము 6 గంటల 23 నిమిషాలకి వీడియో కూడా ఉంది నా దగ్గర. 30,000 మంది వచ్చారండి. 30,000 మంది కూడా అందరికీ చైర్స్, మధ్యలో ఒక ఎకరం లేదా ఒక 30 ఎకరం ప్లేస్ ఉంటుంది కూర్చోవడానికి యవనస్తులు. మిగతా వాళ్ళందరూ చైర్సే. ప్రార్థన అనగానే అమ్మ కిందగా దిగండి, అయ్యా కిందగా దిగండి, మోకరించండి, ఎటువంటి డైలాగులు ఉండవు. ప్రార్థన అనగానే అందరూ మోకాళ్ళు వేస్తున్నారండి. కుర్చీ దిగిపోయి మోకరించి ప్రార్థన చేస్తున్నారు. మనమేమో సత్యం తెలుసని చెప్పుకుంటాం, మనం వాక్యం తెలుసని మనం చెప్పుకుంటాం, కానీ మన జీవితాల్లో ప్రార్థన లేదు, మన సంఘాల్లో ప్రార్థన లేదు, తగ్గింపు లేదు, మోకాళ్ళ అనుభవం లేదు. ఏమండి, ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ప్రార్థన అనగానే ఏం చేయాలి? కుర్చీ మీద ఉన్న వాళ్ళు కూడా దిగి మోకరించాలి. ఎవరి ఎదుట నువ్వు మోకరించేది? దేవుని ఎదుట కదా. యేసుక్రీస్తు అంతటి వారే ఆయనే తగ్గించుకుని మోకరించి తండ్రితో మాట్లాడుతుంటే, ప్రార్థన చేస్తుంటే నువ్వు నేనేంటి చెప్పండి? ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆయన శిష్యులకు కూడా అదే నేర్పించాడండి. మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఆయన మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు. వాళ్ళు కూడా ఏమండి, నూతన నిబంధన క్రైస్తవ్యానికి, కొత్త నిబంధన క్రైస్తవ్యానికి, ప్రారంభ క్రైస్తవ్యానికి ప్రార్థన నేర్పించాడండి, నేర్పించారండి. ప్రార్థన నేర్పించారు. అపోస్తుల కార్యములు చూడండి. అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అనగా ఎవరు? వీరు అనగా ఎవరు? ఏమండి, క్రైస్తవులు. వీరు అనగా ప్రారంభ క్రైస్తవులు. వీరు క్రైస్తవులు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన అండర్లైన్ చేయండి దాన్ని, ప్రార్థన చేటు యందును ఎడతెగక ఉండిరి. ప్రారంభ క్రైస్తవ్యానికి ఇంత మంచి లక్షణాలు ఎలా వచ్చాయండి? యేసుక్రీస్తు వారేమో తన శిష్యులకు నేర్పిస్తే, తన శిష్యులేమో సంఘానికి నేర్పించారు. ఏం నేర్పించారు? అపోస్తుల బోధ యందు ఉండాలి నువ్వు. ఎవరు బోధపడితే వాళ్ళ బోధ వినకూడదు నువ్వు. ఎవరు బోధపడితే వారి బోధ నమ్మకూడదు నువ్వు. ఎవరిది అపోస్తుల బోధో ఏది అబద్ధ బోధ నువ్వు తెలుసుకొని అపోస్తుల బోధలోనే నువ్వు ఉండాలి. రెండవది, సహవాసమందు ఉండాలి. సహవాసమందు ఏంటి సహవాసం? సంఘం. సంఘముతో సహవాసములో ఉండాలి. ఆరాధనలో సహవాసంతో ఉండాలి. బైబిల్ తరగతుల్లో సహవాసంతో ఉండాలి. సహవాసమందును రొట్టె విరవాలి నువ్వు. ఏ రొట్టె? ఏమండి, ఏ రొట్టె అండి? నువ్వు ఇంటి దగ్గర చేసుకొని తినే జొన్న రొట్టెలు కాదు. క్రీస్తు నీ కొరకు తన శరీరాన్ని నలగగొట్టుకొని తన శరీరానికి సాదృశ్యమైన రొట్టె ప్రతి వారము నీ కళ్ళ ముందు ఉంటుంది. నువ్వు తీసుకుంటున్నావే ఆ రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. ఇక్కడ 4 విషయాలు చెబుతున్నాడు. క్రైస్తవులుగా ప్రతి క్రైస్తవుడు చేయవలసిన ప్రాముఖ్యమైన 4 విషయాలు చెబుతున్నాడు. మొదటిది ఏంటి? అపోస్తుల బోధ యందు ఉండాలి. రెండవది, నువ్వు సంఘముతో సహవాసముతో కలిసి ఉండాలి. మూడవది, క్రీస్తు శరీరాన్ని, క్రీస్తు రక్తాన్ని తీసుకోవాలి, రొట్టె నువ్వు విరవాలి. నాలుగవది, ప్రార్థన చేయాలి. ఎలా ఉండాలి? మరలా తెగిపోకూడదు నువ్వు. ఈ 4 విషయాలు వింటున్నాడు జాగ్రత్తగా. ఈ 4 విషయాలు ఎవరైతే కరెక్ట్గా లేదో వాడు క్రైస్తవుడే కాదు, వాడికి పరలోకమే లేదు. అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరవడం, ప్రార్థన చేయడం. క్రైస్తవ జీవితంలో ఈ 4 ఎవరికైతే లేవో వాడికి పరలోకమే లేదు. రాసుకోండి. చాలా మంది సహవాసం లేదండి. ఒక వారం వస్తే మరలా 4 వారాలు కనిపించరు. ఒక బైబిల్ తరగతికి వస్తే
మరలా సంవత్సరం వరకు కనిపించరు. క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తము, రొట్టె ప్రతి వారము ఎడతెగకుండా తీసుకోవాలని బైబిల్ చెబుతుంటే క్రీస్తు శరీరాన్ని, క్రీస్తు రక్తాన్ని తీసుకోరు. ప్రార్థన అసలే లేదు. ఈ 4 విషయాలు చాలా ప్రాముఖ్యం ప్రియమైన దేవుని వాళ్ళరా. ఈ 4 ఎవరి జీవితం అయితే లేదో, ఈ 4 ఎవరి జీవితంలో అయితే కనిపించడం లేదో వాళ్ళకి పరలోకం లేదు. ఎందుకంటే వాక్యం కదా అపోస్తలుల బోధ అంటే. వాక్యం లేకపోతే జీవం కలిగి బ్రతకగలమా మనం? బ్రతకలేము. సహవాసంలో లేకపోతే ఎవరి సహవాసంలోకి వెళ్ళిపోతాం మనం? అపవాది సహవాసంలోకి వెళ్ళిపోతాం, లోక సహవాసంలోకి వెళ్ళిపోతాం. అది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే దేవుని సహవాసానికి, సంఘ సహవాసానికి దూరం అయిపోతారో వాళ్ళు లోకానికి దగ్గర అయిపోతారు. తర్వాత రొట్టె తీసుకోవాలి. ఇది చాలా 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 ప్రాముఖ్యమైనది. ఎందుకో తెలుసా? నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు, నేను వారిని అంత్య దినమందు లేపుదును. నువ్వు లెగాలి, నిత్య జీవాన్ని పొందుకోవాలని నీకు ఆశ ఉంటే నువ్వు ప్రతి వారం ఏం చేయాలి? రొట్టె విరవాలి. తర్వాత ప్రార్థన ఎడతెగక చేయాలి. ఇలా అపోస్తులు అలాగే ఉన్నారు, ప్రారంభ క్రైస్తవులు అలాగే ఉన్నారు. ఈ 4 క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన ప్రేమ దేవుని వాళ్ళరా. ఈ 4 విషయాలు ప్రార్థనా జీవితం ప్రారంభ క్రైస్తవ్యానికి ఎలా వచ్చింది? యేసుక్రీస్తు వారేమో తన శిష్యులకు నేర్పిస్తే తమ శిష్యులేమో సంఘానికి నేర్పించారు. తన శిష్యులు ఏం చేశారు? సంఘానికి నేర్పించారు. కనుకనే ఇలా ఉన్నారండి. ఎంత బాగున్నారు చెప్పండి, ఎంత బాగున్నారు ప్రియమైన దేవుని వాళ్ళరా. అండ్ ఒకనొక సందర్భంలో పేతురు గారు చెరసాల్లోకి వెళ్ళిపోతారు. ఏమండి ఆ సందర్భం ఎక్కడ ఉంది చూద్దాం. అపోస్తుల కార్యములు, అదే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం. ఏమండి సమయం అయిపోతుంది త్వరగా. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు గారు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు ఆసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఏం చేస్తున్నాడు సంఘం? సేవకుడు ఇబ్బందుల్లో ఉన్నాడు అని, సేవకుడు శ్రమలలో ఉన్నాడు అని, సేవకుడు బందీ అయ్యాడని చెరసాలలో సేవకుని కొరకు సంఘం ఏం చేస్తుంది? ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఆసక్తితో. మరి మన సంఘానికి ఉందా సేవకుని కోసం ప్రార్థన చేసే అలవాటు? సంఘము కొరకు ప్రార్థన చేసే అలవాటు? సేవకుడు ఆపదలో ఉన్నాడు అని, శ్రమలలో ఉన్నాడు అని, కష్టంలో ఉన్నాడు అని సంఘం అంతా ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారండి. ఆసక్తితో. వీళ్ళు ఎప్పుడైతే ఆసక్తితో ప్రార్థన చేశారో చెరసాలు ఓపెన్ అయిపోయినాయి. అంత దేవదూత దిగిపోయింది, పేతురు గారిని బయటికి తీసుకొచ్చేసిందండి. కానీ మన సంఘాల్లో ఏం లేదు. ఆసక్తితో కూడిన ప్రార్థన ఉందా? ఆలోచించిన ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రార్థనే లేదు, ఇంకా ఆసక్తి ఎక్కడికి చెప్పండి? వాక్యమన్నా ఆసక్తి ఉండదు, పాటలన్నా ఆసక్తి ఉండదు, ప్రార్థన అన్నా ఆసక్తి ఉండదు. ఏదో సర్వం పోగొట్టుకొని వచ్చినట్టుగా ఇక్కడ ఏమండి సర్వం పోగొట్టుకొని నష్టపోయినట్టుగా ఎందుకు మాకు ఈ కరం అన్నట్టు కూర్చుంటారు చాలా మంది. దేవుని సంఘములో, దేవుని సన్నిధిలో ఆసక్తితో ఉండాలండి. ఆనందంతో దేవుని వాక్యాన్ని వినాలి. వెళ్ళేటప్పుడు కూడా ఎలా వెళ్ళాలో తెలుసా? ఈ మహానుభావుడు 1 గంట దాకా చెబుతాడా మాకు వాక్యం, 2 వరకు చెబుతురా, సత్యం మళ్ళీ వచ్చే వారం రాననుకోకూడదు. వెళ్ళేటప్పుడు ఈరోజు మంచి వాక్యం విన్నాను, వాక్యం చేత నా హృదయం నింపబడిందని, ఆ వాక్యము నేను నేర్చుకున్నానని ఆనందంతో వెళ్ళాలండి. ఏదో సమస్తం ఆరిపోయినట్టుగా, సమస్తాన్ని కోల్పోయినట్టుగా. ఏమండి ఇంటికాడ అదే గొడవ, అదే బాధలో, మందిరానికి సంఘానికి వచ్చే కూడా అదే బాధలు. ఇకనైనా కొంచెం ఆనందంగా ఉండండి, కలగా ఉండండి, సంతోషంతో ఉండండి. ఏమండి ఆసక్తితో ఏం చేశారట? ప్రార్థన. ఎవరి కొరకు చేశారు? పేతురు గారండి సేవకుడు కొరకు ప్రార్థన చేశారండి. సంఘం మనకుందా చెప్పండి? సంఘానికి నేర్పించింది ఎవరు? సంఘానికి నేర్పించింది ఎవరండి? యేసుక్రీస్తు వారు శిష్యులకు నేర్పిస్తే శిష్యులేమో సంఘానికి నేర్పించారు. సేవకుడు ఆపదలో ఉన్నప్పుడు సంఘం అంతా కలిసి ఆసక్తితో మోకరించి ప్రార్థన చేస్తుంటే చెరసాలలో కూడా విడిపోయినాయి. అంటే ప్రార్థనలో ఎంత శక్తి ఉందో ఆలోచించిన ప్రియమైన దేవుని వాళ్ళారా.
మన సంఘంలో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయింది అనుకోండి, ఆ వ్యక్తి దేవునికి ఇష్టమైన వ్యక్తి అనుకోండి, మనం ప్రార్థన చేయాలి. సత్య సంబంధి కనుక మన ప్రార్థన, సంఘము అందరూ కలిసి ప్రార్థన చేస్తే సంఘ ప్రార్థన దేవుడు వింటాడండి. వింటాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆలోచించండి. ఏమండి, ఆలోచించాలి. పౌలు గారు కూడా, ఏమండి, పౌలు గారు కూడా ప్రార్థన ప్రతి విషయంలో కూడా ఆయన మోకరించే ప్రార్థన చేసేవాడట. మోకాళ్ళ ప్రార్థన, ప్రార్థనా జీవితం ఉంది పౌలు గారిలో. ఈ సందర్భం ఏంటంటే అదే అపోస్తుల కార్యములు చూద్దాం. ఏమండి, అదే అపోస్తుల కార్యములు ఇవన్నీ రాసుకోవాలి, మీరు అండర్లైన్ చేసుకోవాలి. 20వ అధ్యాయము 36వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 36వ వచనం. అతడిలాగు చెప్పి, ఎవరికి చెప్పాడు? అతడు ఎవరంటే పౌలు గారు. ఏం చెప్పాడు, ఎవరికి చెప్పాడు? ఆయన ఎక్కడ ఉన్నాడంటే మిలేతులో ఉన్నాడు. అప్పుడు మిలేతులో ఉన్న ఆయన ఎఫెసులో ఉన్న సంఘ పెద్దలకు కబురు పంపి వాళ్ళని రప్పించి వాళ్ళతో దేవుని మాటలు చెప్పాడు. ఆయన ఎంత కష్టపడ్డాడు, ఎంత బాగా ఉన్నతంగా దేవుడి సేవ జరిగించాడు, అవన్నీ చెప్పి 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 అవి చెప్పడం అయిపోయిన తర్వాత అదే అంటున్నాడు, అతడిలాగు చెప్పి మోకాళ్ళు ఊని. ఎవరైనా? పౌలు. ఏం చేశాడట ఆయన? వింటున్నారా? పౌలు గారు ఏం చేశాడట? అప్పటి వరకు వాక్యం చెప్పాడు, అప్పటి వరకు వాళ్ళని బలపరిచాడు, అప్పటి వరకు వాళ్ళకి ధైర్యం చెప్పాడు. ఎఫెసులో ఉన్న పెద్దలకి ధైర్యం చెప్పి అతడిలాగు చెప్పి మోకాళ్ళు ఊని, అంటే మోకరించి. పౌలు అంత గొప్పోళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తండి. పౌలు కంటే గొప్పోళ్ళు ఎవరు? 14 పత్రికలు రాసి ఎన్నో సంఘాలు కట్టి కాలు నడకన ఎన్నో ఖండాలు తిరిగాడండి మహానుభావుడు. సువార్త ప్రకటించాడండి. ఎవరు? పౌలు గారు. ప్రార్థన అనగానే మోకరిస్తాడండి పౌలు గారు. నువ్వు 2 కాళ్ళు బార చాపుకొని కూర్చుంటావు ప్రార్థన అనగానే. లెక్క ఉండదు, కళ్ళు మూయడం ఉండదు, మోకరించడం ఉండదు, ప్రార్థనలు ఏకీభవించడం ఉండదు. ఇంటికాడ ఉన్న చెత్త మొత్తం మాట్లాడుకోవడం, కబుర్లు మాట్లాడుకోవడం. ఎప్పుడు? ప్రార్థన అనగానే. కానీ పౌలు గారు ఏం చేస్తున్నాడు? మోకాళ్ళు ఊని వారితో వారందరితో ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చారు. మీరు ఇక ఎందుకు ఏడ్చారంటే ఆయన ఆ మాటల్లో చెబుతూ, ఇక మీద నేను యెరూషలేముకి వెళ్తానని, ఇక మీద మీరు నన్ను చూడరు, ఇక నేను ఉంటానో ఉండను అని ఆ చెప్పినందుకు వాళ్ళందరూ దుఃఖంతో నిండిపోతారండి. ఎందుకంటే గొప్పవాడు కదండి, సేవకుడు కదండి. ఏడ్చి పౌలు మెడ మీద పడి, ఎంత ఇష్టం అండి నిజంగా సేవకుడు అంటే. సంఘానికి ఎంత ఇష్టం ఉందా అండి సేవకుడు అంటే? ఒక సేవకుడు దేవుని కొరకు బ్రతికే ఒక వ్యక్తి, మన దేవుల్లో పెంచి, మన దేవుల్లో పోషించి, సంఘం కొరకు ప్రయాసపడుతున్న నాయకులు, ఏమండి, సేవకుడు అంటే ఎంత ప్రేమ అండి వాళ్ళకి. ఎప్పుడైతే ఇక నేను మీ దగ్గరకు మరలా వస్తానో రానో, మరలా మీకు కనిపిస్తానో కనిపించనో అని ఆ మాటలు చెప్పేసరికి దుఃఖంతో నిండిపోయారండి. దుఃఖంతో నిండిపోయి ఆయన సాగనంపేటప్పుడు ఒకళ్ళకొకళ్ళు కౌగులించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఆయన సాగనంపుతున్నారట. ఆలోచించిన ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆనాడున్న విశ్వాసం, ఆనాడున్న భక్తి, ఆనాడున్న మోకాళ్ళ ప్రార్థన ఈరోజు సంఘాల్లో కరువైపోతుందండి. పౌలు గారే మోకరించాడు. అక్కడ అండర్లైన్ చేశారు ఆ మాట, మోకరించాడు. అక్కడి నుంచి తూరుకు వస్తాడు. మరలా తూరుకు వచ్చిన తర్వాత అక్కడ కొంతమంది క్రీస్తు శిష్యులను చూస్తాడు. ఆ సందర్భం కింద 21:5వ వచనం. ఆ దినములు గడిపిన తర్వాత, ఏ దినములు అంటే అక్కడి నుంచి ఆయన వాళ్ళు సాగనంపుతారు కదా, మెడ మీద పడి ముద్దు పెట్టుకొని సాగనంపిన తర్వాత తూరుకు వస్తాడు. ఆయన తూరుకు వచ్చిన తర్వాత అక్కడ కొంతమంది క్రీస్తు శిష్యులు కనిపిస్తారు ఆయనకి. ఆయన శిష్యులను కనుక్కొని వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళు ఏం చెబుతారంటే, ఆత్మ ద్వారా ప్రేరేపింపబడిన వారే, పౌలు గారు మీరు వెరుసలేమికి వెళ్ళకూడదని ఆత్మ మాతో చెబుతుంది, మీకు అక్కడ ఏదో ప్రమాదం ఉంది, మీరు అప్పుడే వెళ్ళొద్దు, ఒక 7 రోజులు ఉండండి అంటే అక్కడ 7 దినాలు గడుపుతాడండి. 7 రోజులు గడుపుతాడు. అదే అంటున్నాడు. ఆ దినములు గడిపిన తర్వాత ప్రయాణమైపోతుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మును పట్టణము వెలుపలి వరకు సాగనంపవచ్చిరి. వారును మేమును సముద్ర తీరమున
మోకాళ్ళు ఊని ప్రార్థన చేసి, అండర్లైన్ చేయండి అది. మరలా ఏం చేశారట? మోకాళ్ళు ఊని ప్రార్థన చేశారు. ఎవరు చేశారు? ఎవరెవరు చేశారు? అటు శిష్యులు, శిష్యుల భార్యలు, శిష్యుల పిల్లలు, పౌలు గారు. బా, ఎంత గొప్పగా ఉన్నారు చూడండి. క్రైస్తవుల కుటుంబాలు అంటే అలా ఉంటాయండి. శిష్యులు ఎవరు? క్రైస్తవులు. శిష్యులు ఎవరండి? క్రైస్తవులండి. వారి భార్యలు ఏం చేశారు? మోకరించారు. తమ పిల్లలు ఏం చేశారు? మోకరించారు. పౌలు గారితో పాటుగా మోకరించారు. మోకాళ్ళు ఊని ప్రార్థన చేశారు. అంటే ఆనాడున్న క్రీస్తు శిష్యులు, ప్రారంభ క్రైస్తవులకు కూడా మంచి లక్షణాలు ఏంటి వాళ్ళ కుటుంబాలకి? మోకాళ్ళ ప్రార్థన. పిల్లలు కూడా మోకరించారంటే శిష్యులు ఎంత బాగా పెంచారో ఆలోచించండి. పై సందర్భంలోనే ఉంటది. 4వ వచనంలో మేము అక్కడ, ఎక్కడ? తూరులో మేము అక్కడ నున్న శిష్యులను కనుగొని అంటాడు చూడండి. ఈ శిష్యుల భార్యలే వాళ్ళు. కింద ఉన్న పిల్లలు ఎవరు? ఆ శిష్యుల పిల్లలు. శిష్యులు, తమ భార్యలు, తమ పిల్లలు అందరూ కలిసి సముద్ర తీరాన పౌలు గారితో మోకరించి ప్రార్థన చేస్తున్నారు. అంటే శిష్యులు తమ భార్యలకు ఏం నేర్పించారు? మోకాళ్ళ ప్రార్థన. వీళ్ళు భార్య భర్తల పిల్లలకి ఏం నేర్పించారు? మోకాళ్ళ ప్రార్థన. మరి నీ కుటుంబంలో మోకాళ్ళ ప్రార్థన ఉందా? నువ్వు క్రైస్తవుడివే కదా, నీది క్రైస్తవ కుటుంబమే కదా. నువ్వు మోకరించావా ఎప్పుడైనా? నీ భార్య మోకరించిందా? నీ పిల్లలు మోకరించారా? మీరిద్దరూ మోకరిస్తేనే కదా వాళ్ళు మోకరిస్తారు. భక్తులు గనక, మంచి భక్తి భావాలు వారిలో ఉన్నాయి కనుక ఆ శిష్యులు ప్లస్ భార్యలు, పిల్లలు కూడా పౌలు గారితో సముద్ర తీరాన మోకరించి ప్రార్థన చేస్తున్నారంటే ఆనాడున్న క్రైస్తవ కుటుంబాల్లో ఏముంది? మోకాళ్ళ ప్రార్థన ఉంది. మరి మన కుటుంబాల్లో ఏముంది? ఏమంటే భక్తుడు 3 పూట్ల ప్రార్థన చేస్తే ఈ భక్తులు 3 పూట్ల మెక్కడం తప్ప ప్రార్థన చేయడం రాదు ఇప్పుడున్న భక్తులకి. ఆనాడున్న క్రైస్తవ విలువలండి అవి. క్రైస్తవ కుటుంబంలో ఉన్న విలువలు భార్యలకు నేర్పించాలి, తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి మోకాళ్ళ ప్రార్థన. అక్కడ మిలేతులో అక్కడ మోకరించి ప్రార్థన చేశాడు పౌలు గారు. ఇక్కడ తూర్పు వచ్చేసరికి ఇక్కడ ఎప్పుడు ప్రార్థన భక్తులు మోకరించే ప్రార్థన చేశారు, క్రైస్తవులు మోకరించే ప్రార్థన చేశారు. మరి మన కుటుంబాల్లో ఉందా మోకాళ్ళ ప్రార్థన? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళు ఊని, అండర్లైన్ చేయండి. నీది దేవుని కుటుంబం అయితే దేవుని కుటుంబం ఏం చేసిద్దట? తండ్రి అయిన దేవుని ఎదుట మోకరించిద్ది. నువ్వు నిజంగా దేవుని బట్టి దేవుని కుటుంబంగా నీ కుటుంబం ఉంటే, దేవుని బట్టి దేవుని కుటుంబంగా నువ్వు పిలువబడితే దేవుని కుటుంబంలో ఏముంటది? మోకాళ్ళ ప్రార్థన. మరి నీ కుటుంబంలో ఉందా? నీ కుటుంబంలో మోకాళ్ళ ప్రార్థన ఉందా? నీ కుటుంబ ప్రార్థన ఉందా? ఉంటే నిజంగా నీది దేవుని కుటుంబమే. నువ్వు దేవుని కుటుంబమే. నువ్వు దేవుని కుటుంబంగా పిలువబడాలి అంటే దేవుని కుటుంబం ఏం చేస్తుందట? చదవండి మరలా. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట మోకాళ్ళు ఊనిద్ది. ఆ తండ్రి ఎదుట మోకాళ్ళు ఊని. నిజంగా నీ దేవుని కుటుంబం అయితే దేవుని ఎదుట నీ కుటుంబం ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేయాలి. అందుకే ప్రారంభ క్రైస్తవులు శిష్యులు తమ పిల్లలకి ఏం నేర్పించారు? తమ కుటుంబాలకు ఏం నేర్పించుకున్నారు? మోకాళ్ళ ప్రార్థన. తమ భార్యలు, తమ పిల్లలు, తాము పౌలు గారితో కలిసి మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నారు. కానీ ఈ రోజు మన సంఘాలలో మోకరించిన వాళ్ళని ఏదో గ్రహాంతర జీవులాగా చూస్తుంటారు. మోకరించి ప్రార్థన చేసుకునే వాడిని గ్రహాంతర జీవులాగా చూస్తుంటారండి. వీడేడు వింతకున్నాడని. ఎందుకంటే ఇలా జీవితాల్లో చచ్చలేదు కదా మోకాళ్ళ ప్రార్థన. ప్రార్థన లేదు, వ్యక్తిగత ప్రార్థన లేదు, ఏకాంత ప్రార్థన లేదు, మోకాళ్ళ ప్రార్థన అసలే లేదు.
ఎవరైనా తప్పి దారి తప్పి మోకరించారనుకోండి, ఏదో వింతగా చూస్తుంటారు, ఏదో తప్పు చేశాడు వీడు అన్నట్టుగా నేరస్తుల్లాగా చూస్తుంటారు. వాక్యం తెలియట్లేదండి చాలా మందికి. ఏమండి, ఆలోచించండి ప్రియమైన దేవుని వారులారా, ఆలోచించాలి. దేవుని కుటుంబం అయితే ఏం చేసిందట? ఆ పరలోకపు తండ్రి ఎదుట మోకాళ్ళు వేయాలి. కుటుంబ ప్రార్థన ఉందండి ప్రతిరోజు వ్యక్తి. ఏమండి, మీ కుటుంబంలో మీ పిల్లలతో కలిసి చక్కగా మీరు భార్యాభర్తలుగా మీరు మీ పిల్లల్ని మోకరించండి అని చెప్పి కుటుంబం అంతా కుటుంబ సమేతంగా మోకరించి ప్రార్థన చేసుకుంటున్నారా? 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 కుటుంబాలు ఎందుకు బాగుపడతాయి చెప్పండి? కుటుంబాలు ఎందుకు బాగుపడతాయి చెప్పండి? కుటుంబాల్లో సమాధానం లేకపోవడానికి, శాంతి లేకపోవడానికి, సఖ్యత లేకపోవడానికి, మనస్పర్ధలు రావడానికి, గొడవలు రావడానికి కారణం ఏంటో తెలుసా? మీరు కుటుంబ ప్రార్థన చేసుకోకపోవడం వలనే. మీరు కుటుంబంగా కూడుకొని చక్కగా 4 పాటలు పాడుకొని చక్కగా వాక్యాన్ని చదువుకొని చక్కగా కలిసి ప్రార్థన చేసుకొని మీరు ప్రతిరోజు కుటుంబంలో సమస్యలు ఉండవండి, కుటుంబంలో మనస్పర్ధలు ఉండవండి, భార్యాభర్తలు గొడవలు ఉండవండి. ఎందుకో తెలుసా? ఏ చిన్న గొడవ జరిగినా సాయంత్రానికి అందరూ ఏమైపోవాలి? మరలా ఒకటైపోవాలి. మీటింగ్ మీరందరూ చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి గొడవలు పెట్టుకున్న సాయంత్రానికి ఒకటైపోవాలి, కలిసి కూడుకోవాలి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి, పిల్లలతో ప్రార్థన చేయించాలి, పెద్ద పిల్లలు అయితే అందరూ మోకరించాలి. ఇలా చేసుకుంటే కుటుంబాల్లో ఏముండవు, గొడవలు కానీ, సమస్యలు కానీ, మనస్పర్ధలు కానీ, భిన్నాభిప్రాయాలు కానీ ఉండవు. ప్రియమైన దేవుని వాళ్ళ క్రైస్తవ కుటుంబాల్లో ఇవి ఉంటున్నాయి అంటే కారణం ఏంటి? కుటుంబ ప్రార్థన లేదు. మీ కుటుంబ ప్రార్థన లేదంటే మీది దేవుని కుటుంబం కాదు. రాసుకోవాలి. నీది దేవుని కుటుంబం అయితే ఆ తండ్రి ఎదుట నువ్వు మోకరిస్తావు, నీ భార్యను మోకరించమంటావు, నీ పిల్లల్ని మోకరించమంటావు. అందరూ కలిసి చక్కగా వాక్యం చదువుకొని 2 పాటలు పాడుకొని కుటుంబ ప్రార్థన చేసుకుంటారు. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళ. యేసుక్రీస్తు వారేమో శిష్యులకు నేర్పిస్తే, శిష్యులేమో సంఘానికి నేర్పిస్తే, ఆ సంఘములో ఉన్న వాళ్ళు శిష్యులు పురుషులు తమ భార్యలకు తమ పిల్లలకు కూడా మోకాళ్ళ ప్రార్థనా జీవితం అనేది వాళ్ళ క్రైస్తవ కుటుంబాల్లో ఉంది ప్రియమైన దేవుని వాళ్ళరా. కానీ ఈరోజు మన కుటుంబాల్లో లేదండి. కడదాకి ఎందుకండి? స్టెఫెన్ గారు తెలుసుగా భక్తుడు. ఆయన ఏం చేశారు? చివరి మాట ముగించేసుకున్నాం అయిపోయింది. స్టెఫెన్ గారిని రాళ్లతో కొట్టి చంపుతున్న ఆ పరిస్థితుల్లో కూడా ఆయన ఏం చేస్తున్నాడో చూడండి. ఏమండి, అపోస్తుల కార్యములు చివరి మాట, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 59వ వచనం అండి. అప్పటికే పౌలు గారిని రాళ్లతో కొట్టారు, భయంకరంగా హింసించారు, పట్టణం వెలుపలకు ఈడ్చుకొని వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడో స్టెఫెన్ గారు మీరు ఒకసారి చూడండి. స్టెఫెన్ గారు ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొడుతున్నారు. అప్పుడు స్టెఫెన్ గారు మోకాళ్ళు ఊని, అండర్లైన్ చేయండి అక్కడ ఆ మాట, బైబిల్ తీయాలి. ఏం చేస్తున్నాడు స్టెఫెన్ గారు? మోకాళ్ళు ఊని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో ప్రార్థన చేస్తున్నాడండి. ఏమండి, అప్పటికే రాళ్లతో కొట్టారు, పట్టణం వెలుపలకి తీసుకెళ్లారు, చావు బతుకుల్లో కునోపురుతో ఉన్నాడండి. అటువంటి లేవలేని స్థితిలో, శరీరం సహకరించిన స్థితిలో కూడా మోకరించాలండి. ఏమండి, ఎటువంటి దెబ్బలండి ఆయన కొట్టింది? చంపేశారు కదా ఆఖరికి ఆయన్ని. అప్పటికే శరీరంలో ఎన్నో భాగాలు చిందరం అయిపోయి నలిగిపోయి రాళ్ల దెబ్బలకి భయంకరమైన రోగంలో నరక యాతన పడుతున్నాడండి ఆయన. అటువంటి నరక యాతనలో కూడా మోకరించే ప్రార్థన చేస్తున్నాడు చూడండి. అదండి క్రైస్తవ్యం అంటే. అది క్రైస్తవ్యం. కారణం ఏంటో తెలుసా? అలాంటి పరిస్థితుల్లో కూడా మోకరించాలండి. మోకరించాలా? వాళ్లకు ఉంది అలవాటు. ప్రారంభ క్రైస్తవులకి భక్తులకి ఉంది అలవాటు. పాత నిబంధనలో భక్తులకి ప్రవక్తలకి ఉంది అలవాటు. సొలొమోను ఏం చేశాడు? మోకరించి ప్రార్థన చేశాడు. చంపుతామని శాసనం చేసిన దానియేలు గారు ఏం చేశాడు? మోకరించే ప్రార్థన చేశాడు, ముమ్మారు ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు వారు ఏం చేశారు? మోకాళ్ళు ఊని ప్రార్థన చేశారు.
అపోస్తులు ప్రారంభ సంఘం ఏం చేశారు? ప్రార్థన చేశారు. పేతురు గారి కొరకు సంఘం అంతా కలిసి మోకరించి ప్రార్థన చేశారు. శిష్యులు ఏం చేశారు? వాళ్ళు ప్రార్థన చేశారు మోకరించి. తమ భార్యలకు ప్రార్థన నేర్పించారు, తమ పిల్లలకు ప్రార్థన నేర్పించారు, తమ కుటుంబాలని మోకాళ్ళ ప్రార్థన జీవితం వాళ్ళకుంది. పౌలు గారు ఎప్పుడు ప్రార్థన చేసిన మోకరించి ప్రార్థన చేశాడు. ఆఖరికి స్టెఫెను గారిని రాళ్లతో కొట్టి, ఏమండి, మరి కొద్ది నిమిషాల్లో చనిపోయే స్థితిలో ఆయన ఉన్న, అప్పటికే రాళ్లతో కొట్టి కొట్టి భయంకరమైన స్థితిలో ఆయన ఉన్న, ఆ స్థితిలో కూడా, ఆ పరిస్థితుల్లో కూడా మోకరించే ప్రార్థన చేస్తున్నాడంటే, ఏమంటే ఆరోగ్యం ఉండి అవయవాలన్నీ తిన్నగా ఉండి మోకరించలేకపోతున్నామంటే సిగ్గుపడాలి మనం. ఈయన చూసి సిగ్గుపడాలండి, సిగ్గు తెచ్చుకోవాలండి. మన బతుకులు ఎలా ఉన్నాయి చెప్పండి? ప్రార్థన లేదు మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో ప్రార్థన లేదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నా, మరి కొద్ది నిమిషాల్లో ప్రాణం పోతుంది అన్నా వాళ్ళు మోకరించి దేవునికి ప్రార్థన చేశారు. ప్రార్థన మాత్రం వాళ్ళు మానలేదు. వేరే వాళ్ళ చంపుతామని బెదిరించిన వాళ్ళు ప్రార్థన మానలేదు. కానీ ఈరోజు ప్రార్థన లేదండి, ప్రార్థన లేదు. సంఘము సేవకుని కొరకు ప్రార్థన చేశారట. సంఘంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేసిన సందర్భాలు ఉంటాయి. సంఘము శ్రమంలో ఉంటే ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. సంఘము కష్టాల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ మన సంఘంలో ఏం లేదు ప్రార్థన. నేను అనేది మందిరంలో మాత్రమే కాదు, వ్యక్తిగత ప్రార్థన ఉందా మీ జీవితాలలో? మోకాళ్ళ అనుభవం ఉందా మీ జీవితాలలో? మీ వ్యక్తిగత ప్రార్థనలో సంఘం కొరకు, సహవాసం కొరకు, సంఘ కార్యక్రమాల కొరకు, సువార్త కొరకు, ఆత్మ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నారా మీరు? ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. మనం ప్రార్థన చేయాలి అని, సంఘం కొరకు ప్రార్థన చేయాలి అని, ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేయాలి అని, సువార్త కొరకు ప్రార్థన చేయాలని, సంఘాన్ని నడిపిస్తున్న సేవకుల కొరకు ప్రార్థన చేయాలి అని దేవుడు ఎన్ని మాటలు రాయించాడండి. కానీ మనకి ఆలోచించండి, ప్రార్థన లేకపోతే, వాక్యము లేకపోతే, సహవాసము లేకపోతే, క్రీస్తు శరీరాన్ని, క్రీస్తు రక్తాన్ని మీరు తీసుకోకపోతే మీరు పరలోకం చేరుకోలేరు. మీరు భక్తులుగా రాణించలేరు. అసలు ఈ 4 విషయాలు ఏంటి? ఆ 4 విషయాలు అపోస్తుల బోధ అనగా వాక్యము, సహవాసము, రొట్టె విరవడం, ప్రార్థనా జీవితం. ఈ 4 లేనివాడు అసలు క్రైస్తవుడే కాదు, వాడికి పరలోకమే లేదు. కాబట్టి మీరు పరలోకం చేరుకోవాలనుకుంటున్నారా? ఇప్పటి వరకు చెప్పిన మాటలన్నీ హృదయంలో తలపోసుకొని దేవుని కొరకు బ్రతుకుతూ, ప్రార్థిస్తూ, పాటలతో దేవుని స్తుతిస్తూ, పాటలు నేర్చుకుంటూ దేవుని కొరకు ఉన్నతంగా ఎదగాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకున్నాం. ప్రార్థన చేసుకుందాం.